మనకు తెలుసు 7 స్క్వేర్ అంటే 7 ఏళ్ళ 49 అని. ఓకేనా, 7 ఏళ్ళ 49 అనేది మనకు ఐడియా ఉంది. ఇప్పుడు 6 7 స్క్వేర్ ఇచ్చారనుకోండి, ఇక్కడ లాస్ట్లో 9 తీసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ ఒక 6 ఉంటే ఒక 8 తీసుకుంటాం. 2 నెంబర్లు ఉంది కాబట్టి 2 4లు తీసుకుంటాం. ఇది దీని ఆన్సర్. 67 × 67 చేసామంటే 4489 వస్తుంది. దీన్ని ఇంకొంచెం పెద్ద నెంబర్గా చేశారనుకోండి, ఇలా లాస్ట్లో 9 అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇక్కడ 2 6లు ఉంది కాబట్టి 2 8లు వేసుకుంటాం. 1 2 3 నెంబర్లు ఉంది కాబట్టి 3 4లు వేసుకుంటాం. ఇంతే దీని ఆన్సర్. ఓకేనా, అదేలాగే ఇక్కడ 3 6లు ఇచ్చారు. 7 స్క్వేర్ అంటే 6667 స్క్వేర్. దీని వాల్యూ ఎంత అన్నప్పుడు 9 అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇక్కడ 3 6లు ఉంది కాబట్టి 3 8లు వేసుకుంటాం. 1 2 3 4 మొత్తం నెంబర్లు 4 ఉంది కాబట్టి 4 1లు రాసుకుంటాం. ఇది దీని ఆన్సర్. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 5 5 6లు ఇచ్చారు. 1 2 3 4 5 6లు ఇచ్చి స్క్వేర్. దీని వాల్యూ ఎంత అన్నప్పుడు 9 ఫిక్స్డ్. ఇక్కడ 5 6లు ఉంది కాబట్టి 5 8లు రాసుకుంటాం. నెక్స్ట్ మొత్తం 1 2 3 4 5 6 నెంబర్లు కాబట్టి 6 4లు రాసుకుంటాం. ఇది అనమాట దీని ఆన్సర్. ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు, దీన్ని చూద్దాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 6 6లు 7. దీని వాల్యూ కనుక్కోమన్నారు. దీనికి 9 అనేది ఫిక్స్డ్గా పెట్టుకుంటాం. 1 2 3 4 5 6 కాబట్టి 1 2 3 4 5 6 మొత్తం 7 నెంబర్లు కాబట్టి 7 4లు వేసుకుంటాం. ఓకేనా, ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ 1 2 3 4 5 6 7. అబ్బా, ఎంత పెద్ద నెంబర్ కదా. 1 2 3 4 5 6 7 6లు స్క్వేర్. దీని వాల్యూ ఎంత అన్నప్పుడు లాస్ట్లో 9. ఇవి 7 6లు కాబట్టి 7 8లు వేసుకుంటాం. సరిపోయిందే. మొత్తం 8 నెంబర్లు కాబట్టి 8 4లు తీసుకుంటాం. ఇదనమాట దీని ఆన్సర్. ఓకే, ఇవన్నీ ఈజీగా వదిలేయొద్దండి, నీట్గా ప్రాక్టీస్ చేయండి, ఈజీనే. ఓకేనా.